నమస్తే, వెల్కమ్ టు ద డిఎన్ఏ అకాడమీ. నేను మీ పాలిటీ దుర్గా సార్ని. ఈ వీడియోలో కరెంట్ పాలిటీ అంశాలని కొన్నిటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో దీనికి సంబంధించి రాజ్యాంగ దినోత్సవము రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకున్నామమ్మా, November 26న. సో ఈ రాజ్యాంగ దినోత్సవము దానికి సంబంధించిన వివరాలను మనం ఒకసారి గమనించాము అంటే, సో ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా 2015 నుండి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 2015 నుండి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని November 26న సెలబ్రేట్ చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వము ఇదే 2015 ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నిర్ణయించింది. జాగ్రత్తగా గమనించండి. 2015 ఏప్రిల్ 14న అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ప్రకటించింది. ఆ నిర్ణయంలో భాగంగానే 2015 నుండి మనము ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 నాడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు నవంబర్ 26 నాడు రాజ్యాంగ దినోత్సవంగా, కాన్స్టిట్యూషనల్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, మా రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949 నాడు ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించింది రాజ్యాంగ పరిషత్. సో ఈ నిర్మాణంలో మొత్తం 12 సమావేశాలని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకొని 11వ సమావేశంలో 26 నవంబర్ 1949 నాడు ఈ రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సో కాబట్టి ఆ నవంబర్ 26ని 2015 నుండి మనం కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఇది కరెంట్ ఇష్యూ ఎందుకు అయ్యింది అని మీరు ఒక క్వశ్చన్ వేసారంటే, ఈ 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగాన్ని ఆమోదిస్తే 2024 నవంబర్ 26 నాటికి 75 సంవత్సరాలు పూర్తయింది భారత రాజ్యాంగాన్ని ఆమోదించి. సో ఇలాగ 75 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంగా ఈ 75వ వసంతోత్సవాన్ని అనగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని చేసుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఒక సంవత్సరం పాటు అనగా ఇక్కడి నుంచి రానున్న ఒక సంవత్సరం రోజుల పాటు ఈ ఉత్సవాలని 75వ సంవత్సర ఆ సెలబ్రేషన్స్ ని చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇలా ఇది కొనసాగుతుంది. అయితే ఈ సందర్భంగా ఒక కాయిన్ ని కూడా 75 రూపాయల నాణ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఆ నాణ్యానికి సంబంధించిన వివరాలను మనం ఒక్కసారి గమనించాము అంటే, భారత రాజ్యాంగము 75వ వసంతం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము 75 రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేసింది. అయితే ఈ నాణ్యాన్ని ఏ లోహాలతో రూపొందించారనే అంశాలు ఒకసారి గమనించామంటే, ఇందులో 35 గ్రాముల బరువు ఉండే నాణ్యము, మొత్తం నాణ్యం వెయిట్ వచ్చి 35 గ్రాములు. ఇందులో 50% వెండి ఉంటుంది, 40% రాగి, 5% నికేలు, 5% జింకుతో దీన్ని రూపొందించారు. జాగ్రత్తగా చూడండి. 50% వెండి, 40% రాగి, 5% నికేలు, 5% జింక్తో దీన్ని రూపొందించారు. ఈ నాణ్యం ఏ విధంగా ఉంటుంది, దాని రూపం అది కూడా ఒకసారి మనం గమనించాము అంటే, ఈ నాణ్యం పైన 75వ రాజ్యాంగ దినోత్సవం అని దేవనాగర లిపిలో ఇంగ్లీష్ లో ముద్రిస్తారు. ఎడమ వైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం అనగా 1949, కుడివైపున 75వ సంవత్సరం జరుపుకుంటుండేటువంటి 2024వ సంవత్సరాన్ని ముద్రించడం జరిగింది. సో ఇవి నాణ్యానికి సంబంధించిన అంశాలు. సో కరెంట్ అఫైర్స్ పరంగా మనకి ఎంత డెప్త్ గా అయినా సరే ఒక కంటెంట్ ని అడుగుతూ వస్తూ ఉన్నారు. కొంచెము ఈ అంశాలు జాగ్రత్తగా చూసుకుంటారని భావిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాజ్యాంగ పరిషత్ టాపిక్ లో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు, రాజ్యాంగ పరిషత్ ఎన్ని సమావేశాలు, మొదటి సమావేశం ఏంటి, మొదటి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు, సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనము రాజ్యాంగ పరిషత్ టాపిక్ లో పూర్తి వివరాలతో డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.